వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన పెద్ద కోడలు జోగి మేఘన గృహహింస, హత్యాయత్నం మరియు వరకట్న నిరోధక చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవడం మాకు అలవాట్లు గాని ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్న డాన్సులు కడుతున్నావా? మా నాన్నగారి నుంచి అలవాట్లు గాని జోగి రాము కుటుంబాలకు చెందిన 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం 11 కోదాడకు చెందిన మేఘనకు జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ తో ఏడాది కిందట వివాహమయ్యింది. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. చాలా పాపం రా. నిజం మాస్టర్. రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. అయితే పెళ్లైనప్పటి నుంచి అంటే గతేడాది కాలంగా ఈ హింస నిరంతరాయంగా సాగుతోందని బాధితురాలు తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ఇంకొక దుర్మార్గమైనటువంటి అంశం. ఫస్ట్ రోజు పెళ్లి ఏమైనా అంతా హిందూ సాంప్రదాయ జరిగిందట. అవును. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అన్ని దేవుడి ఫోటోలు పెట్టుండేట. తర్వాత పెళ్లి ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రోజు నుంచి దేవుడి ఫోటోలన్నీ మాయమైపోయినాయట. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కొత్త కోడలు కదా, ఆ పూజలు చేద్దామని చెప్పి ఇంటికి వెళ్తే మన ఇంట్లో పూజలు గీజలు లేవు అన్నారట. ఇదేంది అత్తయ్య పూజలు లేకపోతే ఎట్లా అని చెప్పానంటే, లేదమ్మా మన ఇంట్లో పూజలు ఏమి లేవు అన్నారట. ఎందుకు? కొద్ది రోజులు చూసిన తర్వాత అర్థమైపోయి సరే నేను పైన చేసుకుంటానంటే పూజ చేసుకునేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తే కింద నుంచి జోగి రమేష్ గారు ఇంటి చచ్చిన శవం వాసన వస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఏం వెలిగిచ్చారు ఆపేయండి అని చెప్పని మాట్లాడాడు. అంటే హిందూ మతం మీద ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్న జోగి రమేష్ ఇదంతా నీ ట్రైనింగ్ కదరా. నాకేం సంబంధం? మీనింగ్ మాట్లాడగా ఏంటి మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చగరగా ఎలాంటి మాటలు బయట మాట్లాడతాడో చూడండి. అంత దుర్మార్గంగా అంటే అగరబత్తీలు వెలిగిస్తే తప్పు, అగరబత్తీలు వెలిగిస్తే చచ్చిన శవం వాసన వస్తుందని మాట్లాడాడంటే పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించారు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? బాధితురాలి ఫిర్యాదు ప్రకారం నిత్యం అడుగడుగునా అవమానిస్తూ భవనం పై అంతస్తులోని ఒక గదిలో ఒంటరిగా బంధించి ఎవరితోనూ కలవనీయకుండా మానసిక నరకం చూపించేవారని మేఘన తెలిపారు. ఎన్ని దారుణాలు సార్. రాజు ఎప్పుడూ కోపంతో ఊగిపోతూ తనపై దాడులు చేసేవాడని, ఈ అరాచకాలను ప్రశ్నించినందుకు కుటుంబ సభ్యులంతా కూడబలుక్కుని తనపై భౌతిక దాడికి దిగి చంపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? బాధితురాలి ఫిర్యాదు మేరకు జోగి రమేష్ తో పాటు ఆయన భార్య శకుంతల, కుమారులు రాజు, రోహిత్, కుమార్తె ప్రియాంక, సోదరుడు జోగి రాము, అతని కుమారులు రాకేష్, పాండు, అలాగే రమేష్ సోదరి రమ, ఆమె కుటుంబ సభ్యులు స్వామి, సాయిలతో కలిపి మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో జోగి రమేష్ నైతికత, కుటుంబ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ నీతులు మాట్లాడిన ఈ పెద్ద మనిషి ఇంటి గుట్టు ఇప్పుడు రచ్చకెక్కింది. ఏమున్నదక్క కాలేజ్ చదివేటోని కలుపు చల్లిచ్చిన పేడలు పిడికలు కొట్టించిన వక్క
రాజకీయంలో ఆదర్శాలు వల్లించే జోగి రమేష్ ఆయన కుటుంబం స్వయంగా తమ కోడలిని కట్నం కోసం వేధించి ప్రాణాలు తీసే వరకు తెగబడ్డారనే ఆరోపణలు రావటం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అంటున్నారు. నేను కావాలని మాట్లాడిన నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గాలికి పోయే కప్పకు తగిలించుకోవడం ఇదే.